డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పోర్టు ఉద్యోగుల్లో క్రీడా సామర్థ్యం పెంపొందించాలి. ఆల్ ఇండియా మేజర్ స్పోర్ట్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన పోర్టు చైర్మన్ డాక్టర్ రంగముత్తు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం. టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన ఉత్తర సమన్వయకర్త కెకే రాజు. ప్రజల సహకారంతోనే మరింత అభివృద్ధి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ ఎమ్మెల్యే స్పష్టం. సింహాద్రి అప్పన్న సేవలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. తోడపెద్దు సేవా గరిడితో కొండపైకి పాదయాత్ర. కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ పథకం ద్వారా 16 కోట్లతో గాజువాక ఆటోనగర్ శివారు వడ్లపూడి రైల్వే ట్రాక్ వద్ద రహదారిపై వంతెన నిర్మాణ పనులకు గాను మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పై వంతెన కోసం ఎదురు చూస్తున్న అనేక గ్రామాల ప్రజలకు ఇదొక శుభవార్త అని అన్నారు. రైల్వే గేటు పడితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, దీని పరిష్కారానికి ఇక్కడ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తూ వచ్చారని చెప్పారు. కొద్ది కాలం కిందట తాను సీఎంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్యను వివరించారని చెప్పారు. దీంతో సీఎం చొరవ తీసుకున్నారని తెలిపారు. సమావేశంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటు చందు, కార్పొరేటర్లు కాకి గోవిందరెడ్డి, బొండా జగన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం అలాగే అనకాపల్లి ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి అనేక మంది ప్రజలతో పాటు గాజువాక ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ఏవైతే బ్లాకులు ఉన్నాయో వీటితో పాటు ఈ పరిసరాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి దొంగలం కానీ లేదా నూతనంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామం లాంటివి కానీ లేదా కాపు దొంగలం కానివ్వండి, లేకపోతే గొలజగరాజపేట కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మరింత సౌకర్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో దశాబ్దాలుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల తాలూకు కోరిక. ఎందుకంటే ముఖ్యంగా హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రాంతం. ఈ రోజున్న రైల్వే సైడింగ్ ఏదైతే ఉందో ఎక్కువగా స్టీల్ ప్లాంట్కి వచ్చిపోయేటువంటి గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ కూడా మరీ ఫ్రీక్వెంట్గా గేట్ పడిపోవడం, ప్రజలకి అసౌకర్యంగా ఉండడం, ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి వారు ఎవరు వచ్చినా సరే అటు వడ్లపూడి వెళ్ళి వడ్లపూడి నుంచి మళ్ళీ శ్రీనగర్ మీదుగా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా అధిగమించేటువంటి కార్యక్రమం. రేపు విశాఖపట్నం నుంచి ఎవరన్నా టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళాలన్నా ఇలా శిలానగర్ మీద వచ్చి ఫ్లైఓవర్ మీదుగా ఇటు కోరమనపాలెం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గాజువాకలో మరింతగా పెరిగిపోతున్నటువంటి ట్రాఫిక్ని దాన్ని తగ్గించేటువంటి దానికి కూడా ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రపోజల్ అనేక సంవత్సరాలుగా ఉంది. గతంలో రైల్వేకి సంబంధించినటువంటి పోర్షన్ కూడా ఒక 10 కోట్ల రూపాయల వరకు ఏదైతే పోర్షన్ ఉందో అది కంప్లీట్ అవ్వడం, ఇప్పుడు నూతనంగా అప్రోచ్ రోడ్స్ ఏదైతే రైల్వే పోర్షన్ కాకుండా ఇటు అటు ఏదైతే అప్రోచెస్ ఉన్నాయో దీన్ని మరో 16 కోట్ల రూపాయలు పెట్టి మనం నిర్మించాలని చెప్పి R&D ద్వారా నిర్ణయం తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం, ఈరోజు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకొని కాంట్రాక్టర్ కూడా పనులు ప్రారంభించేటువంటి దానికి ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత త్వరితగతిన పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో తర్వాత ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఏ రకమైనటువంటి అసౌకర్యం స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలకు కలగకుండా వారు ఏవైతే గతంలో మాట్లాడారో లేదా గతంలో అప్పుడు చర్చించి కొన్ని తీర్మానాలు చేసుకున్నారో వాటన్నిటి కూడా డెఫినెట్గా పరిశీలించి గ్రామస్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాటిని అవసరమైతే మన ఏపీఐసి ఫండ్స్ నుంచి అయినా సరే పనులు చేపట్టి వాటిని పూర్తి చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మరి ముఖ్యంగా ఎన్నో సందర్భాల్లో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనేటువంటిది వారు కూడా అనేక మార్లు మా ఏపీఐసితో కానీ లేదా మా డిపార్ట్మెంట్తో కానీ మాతో కానీ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఒక రోజు అచ్యుతాపురంలో ఒక ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడి నుంచే వైజాగ్ నుంచి హెలికాప్టర్లో
వెళ్తున్నప్పుడు కూడా చూపించడం జరిగింది. పోర్టు ఉద్యోగుల్లో క్రీడా సామర్థ్యం పెంచడంతో పాటుగా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు గాను క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని పోర్టు చైర్మన్ డాక్టర్ రంగముత్తు అన్నారు. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా మేజర్ పోర్ట్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలను ఆయన ప్రారంభించారు. దేశంలో 8 మేజర్ పోర్టుల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న పోర్టు ఉద్యోగుల్లో మానసిక ఉత్తేజాన్ని కల్పించేందుకు గాను ఇటువంటి క్రీడలు ఉపయోగపడతాయని చెప్పారు. అదేవిధంగా మహిళలు, దివ్యాంగులకు క్రీడల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని హితవు పలికారు. I was just inquiring why only 8 ports, what happened to other ports? Then Venu was telling there are no players. There are no players and players are retiring. You know, this is not a good thing to happen because players may retire. New person should come and take over. Okay, we should encourage our ports. We have such a good legacy. And I was told there are people who participated in national level, who participated in even Asian Olympics. That level, that there are people who participated who sports were contributed. So my point is, let us inculcate this culture of producing players. And player, forget about national, international. At least for sport identity, we need, all of them, right? So I encourage all the ports to do more activities in sports and games. And from Vizag side, yesterday I was taking briefing from about this program from my secretary and Shukma. విశాఖ ఉత్తర నియోజకవర్గం దీర్ఘకాలం పాటు అభివృద్ధికి నోచుకొని బర్మా క్యాంప్ రోడ్డును సర్వాంగ సుందరంగా సిద్ధం చేసి ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక 48వ వార్డు కార్పొరేటర్ గంగుల కవిత, 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. అనంతరం 48వ వార్డులో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతన సామాజిక భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఉత్తర నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో 340 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించామంటూ తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డు 49వ వార్డుకి సంబంధించి సుమారు 2,24,00,00,000 రూపాయల నిధులతో ఒక సామాజిక భవనం, ఓపెన్ జిమ్ము, అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న బర్మా క్యాంప్ రోడ్డు, ఓర్వసీ జంక్షన్ హైవే దగ్గర నుంచి సిఐఎస్ఎఫ్ క్వార్టర్ వరకు ఉన్న ఈ రోడ్ని వెడల్పు చేసి పూర్తిగా ఈ రోడ్ని కొత్తగా ఫార్మేషన్ చేయడం కోసం 1,98,5 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. జనసాంద్రత ఉన్న ప్రాంతం 48వ వార్డు, 49వ వార్డుకి సంబంధించిన ప్రజలే కాకుండా 47వ వార్డుకి సంబంధించి అటువైపు నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఈ రోడ్ని యాక్సెస్ కింద వాడటం జరిగింది. మనందరికీ కూడా తెలిసిందే, గతంలో ఇది బస్ రూట్ కూడా, వాస్తవానికి అయితే బస్ రూట్ కూడా, తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఇది అవ్వటం జరిగింది. మళ్ళీ ఎందుకంటే ఈ రోడ్ని వైడెన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు ఈ 2 వార్డులు ఆ పక్కనున్న వార్డు కలిసి 50 నుంచి 60 వేల పాపులేషన్ సంబంధించి ఎవరికైనా ఏదన్నా పొరపాటున అనారోగ్యం చేసి నైట్ టైము అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే వెహికల్స్ అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు మనం గతంలో చూసాం. వాటన్నింటినీ కూడా పరిష్కరించి ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈ వర్కులకి కోసం కృషి చేసిన 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారికి, అదేవిధంగా 48వ వార్డు కార్పొరేటర్ గారికి, గంకల కవిత గారికి, మా ఇన్ఛార్జ్ నీలరావు గారికి, అందరికీ ఈ 48వ వార్డు 49వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము నిన్ననే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్స్, డ్రైన్స్, పార్క్స్, అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హాస్పిటల్స్, బరిల్ గ్రౌండ్స్, విద్యుత్ సమస్యలు, మంచినీటి సదుపాయాలకు సంబంధించి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ అప్గ్రేడ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టామనేది ఇప్పటి వరకు కూడా ఎస్టిమేట్ చేస్తే
415 కోట్ల రూపాయలు సంబంధించి 415 కోట్ల రూపాయలు సంబంధించి పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 41.5 కోట్లు సంబంధించి సుమారు 39 నుంచి 41.5 కోట్లు సంబంధించి శాంక్షన్ కూడా జరగడం జరిగింది. సింహాచలం సింహాద్రి అప్పన కాలినడకతో దర్శించుకున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రతి ఏడాది గరిడీలతోని స్వామివారి కోడెదూడను తీసుకుని గరిడీలతోని కాలినడకన తరతరాలుగా స్వామిని దర్శించుకుంటున్నామని ఆ సాంప్రదాయాన్ని తాను పాటిస్తున్నామని చెప్పారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ గరిడీలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే గణబాబు తెలియజేశారు. దర్శనం అనంతరం కొండపైన వచ్చిన భక్తులకు అన్నదాన సదుపాయాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామికి అత్యంత ప్రాచీన సాంప్రదాయం ఈ గరిడి తోడపెట్టితో ప్రతి గ్రామంలో కూడా పూర్వ గ్రామాలన్నీ కూడా పూజలు నిర్వహించి వారిని స్వామిగా కొలుస్తూ అనేక పద్యాలు పాటల రూపంలో వాళ్ళందరూ కూడా శిక్షణ పొంది తరతరాలుగా వస్తున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మా తాతల నుంచి కూడా కాలినడకని గోపాలపట్నం నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకునే క్రమంలో గరిడీతో వెళ్ళటం అనేటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా సంక్రాంతి కానీ ఇతరత్ర పండుగలప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా గరిడీతో వెళ్ళటం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు పట్టణీకరణ అయిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏదైతే తాతగారు మా తర్వాత మా నాన్నగారు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామిని దర్శించుకోవడం. ప్రజా సహకారం ఉన్నప్పుడే అభివృద్ధి అన్నది ఆశించిన స్థాయిలో జరుగుతుంది అని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గాజ్వాక 65వ వార్డు బీసీ రోడ్డు బానోజీ తోట వద్ద సుమారు 33 లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వటులు కాల్వల నిర్మాణానికి గాను స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటయ్యాక ఆయా వార్డుల్లో ప్రధాన సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. గాజ్వాక నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు. వార్డులోని రాజు ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులకు గాను 6 కోట్లు వెచ్చించినట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుకుటి రామచంద్రరావు, జోనల్ డిఈ అప్పారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2021లో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రతి నియోజకవర్గానికి చూస్తే మీరే చూస్తున్నారు. మనము జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, బస్ బేస్ కావచ్చు, అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్, అలాగే ప్రజలకి అందరూ కూడా రిలాక్స్గా ఉండడం కోసము పార్క్స్ కావచ్చు. ఇంచుమించుగా ఇప్పటి వరకు అయితే మనం 145 పార్కులు మొత్తం విశాఖ జిల్లా మొత్తానికి మనం డెవలప్మెంట్ చేసాము. ఇలాంటివన్నీ కూడా మనము ప్రజలకి సౌకర్యార్థము మనము డెవలప్మెంట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి అయితే మాత్రం లేదు. గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి మనకి కౌన్సిల్ కూడా లేకపోవడంతో అభివృద్ధి పనులన్నీ కూడా అలాగే ఉండిపోయి. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు సలహాలు, వార్డు కార్పొరేటర్ సూచనలతో, ప్రజల సహకారము, వాళ్ళ సూచనలతో మనము అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నాం. దాంతో పాటుగా గాజువాకని కూడా మరింత అభివృద్ధి చేశాము. ఏ ప్రభుత్వంలోనూ చేయనటువంటి కార్యక్రమం అభివృద్ధి ఇవాళ మేయర్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నింపి భారతదేశంలోనూ ఏ మన కార్పొరేషన్లో చేయలేనటువంటి పనులు చేసి అవార్డులు రివార్డులు కూడా జాతీయ స్థాయిలో పొందనందుకు అర్హురాలుగా ఆవిడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకేంటంటే గాజువాక నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ ఆవిడ తీసుకున్నందుకు భవిష్యత్తులో కూడా ఇంకా బ్యాలెన్స్ వర్కులు కూడా ఏమైనా చెప్పండి, అవన్నీ న్యాయాలయంలోనే పూర్తి చేస్తానన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నగర మేయర్ ముఖ్యంగా ఈరోజు మరి ఎన్నో సంవత్సరాలు బట్టి మన పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒట్టు విషయంలో కానివ్వండి, పట్టణ సమస్యలు కానీ అన్నీ కూడా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మన పరిష్కారం అవడం నిజంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఈరోజు మరి చూసుకుంటే అక్కడ జగ్రాస్పేట రైల్వే గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ కనెక్టింగ్ ఫ్లైఓవర్ని ఇవాళ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు అలాగే మేయర్ గారు నాగిరెడ్డి గారు యొక్క శంకుస్థాపన చేశారు. అది నిజంగా గాజువాక ట్రాఫిక్ సమస్యకి అది కూడా చక్కని పరిష్కారం చూపిస్తుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇంకో 2-3 సమస్యలు మిగిలాయి తప్ప అన్ని విషయాల్లో కూడా ముందంజలు ఉండి ఏ కార్యక్రమం ముందు జరిపించినందుకు వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది గాజువాకలో. ఎందుకంటే అనేక సమస్యలు తీర్చగలిగింది. 40 సంవత్సరాలు ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది. సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో అది కాకుండా ఈరోజు డెవలప్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఎప్పుడు కార్పొరేషన్ పుట్టిన తర్వాత ఇన్ని రోడ్లు వేయడం కానీ ఇన్ని డ్రైనేజీలు కట్టడం కానీ ఏ రోజు లేదు. అది మనం చెప్పుకోలేకపోతున్నామని అనుకుంటున్నాను. గాజువాక వడ్లపూడి రైల్వే ట్రాక్ పైన వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సేతుబంధన్ పథకం నిధులు 16 కోట్లతో రహదారిపైన వంతెన నిర్మాణ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమం రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే 2 శిలాఫలకాలు ఏర్పాట్లు చేసిన అధికారులు ఒకదానిపై ఐలా కమిటీ పేర్లు మాత్రమే ఉండటాన్ని స్థానిక కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అనుచరులు తప్పుపట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ గొడవ చేశారు. దీంతో అక్కడ ఐలా కమిటీ ప్రతినిధులు స్థానిక గోవిందరెడ్డి అనుచరుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. తమ వాళ్లపైన కావాలనే దాడికి పాల్పడ్డారు అంటూ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మీడియాతో చెప్పారు. వందనకు కావాల్సిన భూమి ఏపీఐఏసీ ఇచ్చిందని, ఇందుకోసం తామంతా రాష్ట్ర మంత్రులపైన అనేక పర్యాయాలు ఒత్తిడి తెచ్చామని చెప్పారు. కావాలనే రాద్ధాంతం చేశారని, ఇది కరెక్ట్ కాదని హితో పలికారు. తమకేమి సంబంధం అంటూ కార్పొరేటర్ అనడం బాధనిపించిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతూ ఉండగా ఇప్పుడు ఒక కొలికి వచ్చిన తరుణంలో ఇలా గొడవ చేసి తమ వారిని గాయపరిచిన భావ్యమా అని వారు ప్రశ్నించారు. మా మీద మాతో వచ్చినటువంటి ఐలా సభ్యుల మీద దాడి చేసి మీకు ఏం సంబంధం అంటూ దుర్భాషలాడుతూ వాళ్ళ వ్యక్తుల చేత దౌర్జన్యంగా ప్రవర్తించి మా 2 వ్యక్తులు మా సభ్యులకి ఇద్దరికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా విచారకరమైనటువంటి విషయం. మాకు సంబంధం లేదనడానికి ఏ విధంగా అతను అంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అదే వ్యక్తి నన్ను ఎన్నో సందర్భంలో సార్ ఎక్కడ దాకా వచ్చింది సార్ పిచ్చి పని, మీరు దాన్ని గట్టి కృషి చేస్తున్నారని తెలుస్తుంది, ఎంతవరకు వచ్చింది అన్నటువంటి ఎన్నో సందర్భాల్లో నాకు మేము మా ఊరు వాళ్ళు వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు, మీరు తొందరగా సాధించండి అంటూ అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మాకేం సంబంధం అని అంటే మేమనే వ్యక్తులు ఈ రైల్వే బ్రిడ్జి కోసం ఎంతోమంది మినిస్టర్స్ దగ్గరికి ప్రభుత్వానికి అనేక దరఖాస్తులు చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా రైతులపైన కాల్పులు జరిపించి యువ రైతు శుభకరణ్ సింగ్ మృతికి కారకులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి అంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాల్పులకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్రం అమానుషంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులు బీజేపీ ప్రభుత్వ పద్ధతులకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఈ నిరసనలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును బీజేపీ బలి తీసుకుంటా ఉంది. అన్నదాతలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మోడీ ప్రభుత్వం దిగొచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల తాలూకా పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పని ఒప్పందం చేసుకుంది. సంవత్సరం దాటిన ఒప్పందం అమలు చేయలేదు. కాబట్టి నువ్వు చేసిన ఒప్పందాన్ని అమలు చేయమని చెప్పని హర్యానా మీదుగా రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపించారు. దాదాపు 500 రైతు సంఘాలు కలిపి ఐక్య కార్యాచరణకు ఏర్పడి కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఈ ప్రజాస్వామ్యం మీద రైతులతో ప్రజా హక్కుల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు సంఘాల నాయకులు పిలిపించి గతంలో నువ్వు చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, నీ బాధ్యత అది. అమలు చేయలేదు కదా తన హర్యానా ప్రభుత్వాన్ని ఉసుగొల్పి రైతులకు కాల్పులు జరిపించింది. యువ రైతు సింగుని పట్టును పెట్టుకుంది.
దేశాన్ని అన్నం పెట్టి రైతులు ఇదే బహుమతిని ప్రశ్నిస్తున్నాం. రైతన్నలు హత్య చేసి దేశాన్ని పరిపాలన చేస్తామని అడుగుతున్నాం. మేము ఈ దుర్మార్గమైన హత్యల్ని సిఐటియు, ఏఐటియు సైతం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దుర్మార్గం దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు మేము బ్లాక్ డే పాటిస్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గొల్ల బాబురావుకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీగా మొదటిసారి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో పలువురు వైసీపీ ముఖ్య నేతలు గజమాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పార్క్ హోటల్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ రాజశేఖర్ విగ్రహాన్ని వద్దకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా గాజువాక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లీగల్ సెక్రటరీ న్యాయవాది కాండ్రేగుల లీలా హరిప్రసాద్ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోని అమల్లోకి తెచ్చిన భూ హక్కు చట్టం ప్రజల పాలిట యమపాసంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమై సేవలు చేసిన అనేక వ్యవస్థలు మూతలు పడే ప్రమాదం ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, వినోద్, బాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మా న్యాయవాదులందరూ కూడా 68 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఓన్లీ మాకు న్యాయవాదులకి ప్రతికూలం ఏం కాదు, సానుకూలం కాదు, ప్రతికూలం కాదు, మాకు ప్రతికూలం కాదు. ప్రజలందరికీ ఇది ప్రజలందరూ చేయవలసిన పోరాటం ఇది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే ఎవరి భూములు ఎవరి సొంతం కాదండి, అంతా ప్రభుత్వ అధికారులు, పొలిటీషియన్స్, ధనవంతులు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సాధారణ ప్రజలు ఏమైనా మనకి ఇష్యూ వస్తే అయ్యో కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులో పోరాడచ్చు కదా అనుకోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కోర్టులో పోరాటం చేయడానికి ఉండదు, అంతా ప్రభుత్వ అధికారులు టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓన్లీ న్యాయవాదులే కాదండి, మా కోసం చేయట్లేదు, ప్రజల కోసం, రైతుల కోసం, మీ అందరి కోసం చేస్తుంది. కానీ ఇప్పుడు కూడా చాలామంది ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అవగాహన లేదు. సో అవగాహన తెలుసుకోవడం కోసం మీ అందరూ కూడా కోర్టులు బయట ఎవరికి భూమి ఉన్నా సరే అండి, మీ భూమి ఉన్న పరిధిలో కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులు బయట న్యాయవాదులు మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా న్యాయవాదులు చేసే పోరాటాలని అనకాపల్లి కానీ, యలమంచిలు కానీ, విశాఖపట్నం కానీ, భీమిలు కానీ, విజయనగరం కానీ అన్ని కోర్టులు బయట మేము ఫైట్ చేస్తున్నామండి ప్రజల కోసం. సో అందరూ కూడా ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని మా న్యాయవాదులతో పాటు ముందుకు వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల మార్చి 1న విశాఖ వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఉన్నతాధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పేద ప్రజల ఏళ్లనాటి కళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో నెరవేరిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హితవు పలికారు. జీవీఎంసీ 45వ వార్డు పరిధి చిట్టిబాబు కాలనీ, ఏఎస్ఆర్ నగర్ వద్ద 254 మంది టిట్కో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు కేకే రాజు నేరుగా అందజేశారు. పేద ప్రజల అభ్యున్నత దిశగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రజలకు చేసిన మేలు మరవలేదని అన్నారు. విద్య, ఉపాధి, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి సొంతింటి కళ సాకారమయ్యేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సాధించలేని సంక్షేమ ఫలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధించామంటూ గర్వంగా చెప్పుకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కల్పించారని చెప్పారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా అనూప్ గారి ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ నగర్కి సంబంధించిన ఇక్కడ నిర్మాణం చేసిన టిట్కోయల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ పత్రాలను వాళ్ళందరూ కూడా అందజేయడం జరిగింది. చాలా సంతోషం నిజంగా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంలో మా చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి కానీ, ఆయన ఆశయం కానీ, అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా అన్ని రకాల సంక్షేమాన్ని అందించి విద్య, ఉపాధి, మహిళా సాధికారత, వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా, వెనుకబడిన వర్గాల వారి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అక్క చెల్లెం యొక్క సొంతింటి కళను నిజం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను శిరస వహిస్తూ ఏ విధంగా అయితే ఇళ్ల నిర్మాణం చేశామో అదేవిధంగా వీళ్ళకి సంబంధించి హాస్పిటల్ సదుపాయం కానీ, పార్కు కానీ, ఎమ్యూనిటీస్ కానీ
వీళ్ళకి మౌలిక వసతులు కూడా భవిష్యత్తులో త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో అన్నింటినీ కూడా కల్పించి వీళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది మా అందరి ముందున్న లక్ష్యం. మరి ఏఎస్ఆర్ నగర్లో 280 ఇళ్లకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కేకే రాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పోర్టు ఉద్యోగుల్లో క్రీడా సామర్థ్యం పెంపొందించాలి. ఆల్ ఇండియా మేజర్ స్పోర్ట్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన పోర్టు చైర్మన్ డాక్టర్ రంగముత్తు. పేదవాడి సొంత ఇంటి కల సాకారం, టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. ప్రజల సహకారంతోనే మరింత అభివృద్ధి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ ఎమ్మెల్యే స్పష్టం. సింహాద్రి అప్పన్న సేవలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, తోడపెద్దు సేవా గరిడితో కొండపైకి పాదయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.